మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీల ఆటోను అత్యంత వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది ఆయిల్ ట్యాంకర్. అయితే అక్కడికక్కడే 7 దుర్మరణం పాలయ్యారు. మరో 5 పరిస్థితి విషమంగా మారినట్లుగా తెలుస్తుంది. ఇక మొగడంపల్లి మండలం సత్వార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు కర్ణాటకలోని రాజగిరి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సంగారెడ్డి జిల్లాలో తీవ్రమైనటువంటి విషాదాన్ని చోటు చేసుకుంది. అయితే ఆటోను అత్యంత వేగంగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడం, 7 కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రధానంగా NH65 పైన ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి నెంబర్ 65 పైన అత్యంత తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. రోజువారీ ఉపాధి కోసం పొలం పనుల కోసం తిరిగి వెళ్తుండగా ఇళ్లకు బయలుదేరినటువంటి వ్యవసాయ కూలీల ఆటోను అత్యంత వేగంగా వచ్చినటువంటి ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరిగినటువంటి తీరును ఒకసారి మనం గమనిస్తే, అయితే నిన్న సాయంత్రం సంగారెడ్డి జిల్లా మొంగడంపల్లి అంటే జహీరాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటిది సత్వార్ గ్రామ శివార్లో జాతీయ రహదారిపై ఉన్నటువంటి యూటర్న్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కూలీలతో ప్రయాణిస్తున్నటువంటి ఆటో యూటర్న్ దాటేటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్నటువంటి అత్యంత వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జవడం రోడ్డు పక్కనే పడిపోయింది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆటోలో దాదాపు ఒక 12 నుంచి 14 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక బాధితులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు సంబంధించినటువంటి రాజగిరి గ్రామానికి సంబంధించిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు పోలీసులు. అయితే మరణించినటువంటి 7 6 మహిళలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా కూడా నిత్యం ఉపాధి కోసం సరిహద్దులు దాటి జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొలం పనులకు వస్తూ ఉంటారు. రోజువారీ పనులు ముగించుకొని స్వగ్రామానికి తిరుగు పయనమైనటువంటి సమయంలో ఈ ఘోరం జరిగి వారి కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి మరో 5 మందిని వెంటనే జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ప్రమాదం జరిగినటువంటి వెంటనే NH65 పైన భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ సంభవించింది. అయితే ప్రమాద శబ్దం విన్న వెంటనే స్థానికులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు అక్కడ ఆగడం, పరుగులు తీయడం, ఆ ఆటో నుజ్జైపోయినటువంటి పరిస్థితి. సో లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి తీసి అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగినటువంటి విజువల్ ఒకసారి మనం గమనించినప్పుడు జాతీయ రహదారుల పైన నిరంతరం వేగ నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలు, అసలు యూటర్న్ దగ్గర ఎంత వేగ పరిమితి ఉండాలి అనేటువంటి అంశాన్ని మరోసారి ఆ క్వశ్చన్ ని కూడా రైట్ చేస్తున్నాయి. నేషనల్ హైవే పైన వెళ్లేటువంటి క్రమంలో యూటర్న్ సమీపంలో లేదా సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యూటర్న్ల ప్రాంతాల్లో కూడా అత్యంత కేర్ఫుల్ గా ప్రయాణాలు చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఇప్పటికే సంగారెడ్డి, మరి ముఖ్యంగా ఇస్నాపూర్, మరోవైపు జహీరాబాద్ వెళ్లేటువంటి రహదారి విస్తరణ పనులు కొన్ని ప్రాంతాల్లో సాగుతున్నాయి. సో ఆ దానికి సంబంధించినటువంటి అంశం కూడా వేగ పరిమితికి సంబంధించినటువంటి క్వశ్చన్, ఈ 2 కూడా రైజ్ అవుతున్నాయి. నిరంతరం NH65 పైన వేగంగా వెళ్లేటువంటి వాహనాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రధానంగా యూటర్న్ ప్రాంతాల్లో కూడా అదే వేగాన్ని కొనసాగించడం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు వారి పనులు ముగించుకొని తిరిగి ఇళ్లకు పయనమైనటువంటి సందర్భంగా ఎక్కువగా కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలకు వ్యవసాయ కూలీలుగా చాలా మంది వస్తూ ఉంటారు. జహీరాబాద్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వారు కూడా అదే పనుల నిమిత్తం వచ్చినటువంటి సందర్భం. కానీ జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు ఒక్కసారిగా అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయాయి. వెంటనే ఆ ఆటోను సరిచేయడం, దాంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రమంగా బయటకు తీయడం, వెంటనే అంబులెన్స్లకు, పోలీసులకు సమాచారం అందించడం, వారు అక్కడికి చేరుకోవడంతో భారీ స్థాయిలోనే ట్రాఫిక్ జామ్ సంభవించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి క్లియర్ చేసేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. అయితే వెంటనే వారి యొక్క చనిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. ఇక గాయపడినటువంటి వారికి వైద్య సహాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దాదాపు ఒక 5 మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. వారికి కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కి తరలించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జాతీయ రహదారులపైన ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు అక్కడికి చేరుకోవడం,
క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నించడం. ఇక సమాచారం అందుకున్నటువంటి వెంటనే జహీరాబాద్ మొంగడంపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం, వాహనాల రాకపోకలను కూడా పునరుద్ధరించారు. అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. వేగ నియంత్రణ పాటించినటువంటి ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించినటువంటి అంశాన్ని వెంటనే దాన్ని కూడా సీజ్ చేయాలి అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా జాతీయ రహదారులపైన యూటర్న్ ప్రాంతాల్లో లేదా అండర్ పాస్ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా సర్వీస్ రోడ్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఎక్కువగా కనీస నిబంధనకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేయాలి అనేటువంటి రీతిలో డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తాజా ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందడం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రమాదంలో గాయపడినటువంటి కూలీలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలంటూ కూడా సంబంధిత జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి యూటర్న్ మాత్రమే కారణం కాదు, అత్యంత వేగం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. అయితే జాతీయ రహదారులపైన నియంత్రణకు సంబంధించినటువంటి స్పీడ్ లిమిట్ కి సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అవసరమైనటువంటి రీతిలో అండర్ పాస్ లను ఏర్పాటు చేయడం, మరోవైపు NH-65 విస్తరణ పనులు కూడా చేపడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే రోజువారీ వెళ్లేటువంటి కూలీలు మేము సాధారణంగా వెళ్లేటువంటి మార్గమే కదా అంటూ ఆ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారు పనులు ముగించుకొని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, 7 మృతి చెందడం, 5 పరిస్థితి విషమంగా మారడం, మరో 2 ఆరోగ్య పరిస్థితి కూడా కొంతవరకు క్రిటికల్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని కూడా హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది.